శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను యనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద ఇద్దరు మిత్రులు సినిమాలోని ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రోవుతూ అనే పాట వెనుక ఉన్న నేపథ్య విశేషాల గురించి ముచ్చరించుకుందాం. సుప్రసిద్ధ కవి దాశరథి కృష్ణమాచార్య సినీ రంగ ప్రవేశానికి కారణం తెలుగులో ఆయన తర్జుమా చేసిన మీర్జా గాలిబ్ రచన గాలిబ్ గీతాలు. ఆ కవితా సంపుటిని దాశరథి అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితమిచ్చారు. నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గాలిబ్ గీతాలు చదివి మెచ్చి తన అప్పుడు నిర్మిస్తున్న ఇద్దరు మిత్రుల చిత్రంలో పాటలు రాయవలసిందిగా దాశరథిని ఆహ్వానించారు. మద్రాసు చాకరాయనగర్లోని భగీరథమ్మాళ్ వీధిలో ఉన్న తమ అన్నపూర్ణ పిక్చర్స్ ఆఫీసులో చిత్ర సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారిని పరిచయం చేశారు దాశరథికి దుక్కిపాటి. సాలూరి వారు దాశరథిని, మీరు ట్యూన్కి పాట రాస్తారా లేక పాట ముందుగా రాసి ఇస్తారా అని అడిగారు. పరిశ్రమకి కొత్త అయిన దాశరథి ఆ రెండిటికీ గల వ్యత్యాసాన్ని అడిగి తెలుసుకుని బాణీ కట్టిన తర్వాత విని పాట రాస్తాను అన్నారు. ఏ ట్యూన్ కడదామా అని ఆలోచిస్తున్న రాజేశ్వరరావు గారికి ది కింగ్స్టన్ ట్రయో పాట హ్యాంగ్ డౌన్ యువర్ హెడ్ టామ్ డూలీ మనసులో మెదిలింది. ఆ పాట తమ ఇంట్లో రేడియోగ్రామ్పై తమ పెద్దబ్బాయి రామలింగేశ్వరరావు తరచూ ప్లే చేయగా విన్నారాయన. అందులోని లయగతి మార్చి పల్లవికి బాణీ కట్టారు రాజేశ్వరరావు గారు. దాశరథిని వినమని అలా బయటకు వెళ్లి 10 నిమిషాల్లో తిరిగి వచ్చారాయన. అప్పటికి దాశరథి పల్లవితో సిద్ధంగా ఉన్నారు. ఆశ్చర్యపోయారు సాలూరివారు. ఇక ప్రస్తుతం మనం ప్రస్తావించుకున్న పాట ఖుషీ ఖుషీగా నవ్వుతూ చెల్లాకి మాటలు రోవుతూ హుషారు గొలిపే వెందుకే నిశాకరులదానా. హార్మోనియం వాయిస్తూ పల్లవి తను కట్టిన బాణీకి సరిపోయిందా అని చూసుకున్నారు రాజేశ్వరరావు. సరిగ్గా సరిపోయింది. దాశరథికి ఆ పాట ట్యూన్ మొత్తం ఇచ్చి అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన దుక్కిపాటితో, ఈయన సామాన్యుడు కాదు, ఆరుతేరని కవి. నేనెంతో క్లిష్టమైన బాణీ ఇచ్చాను కానీ 10 నిమిషాల్లో పల్లవి రాసేశారు అన్నారు ఆనందంగా రాజేశ్వరరావు. తెలుగు, ఉర్దూ పదాలు కలగలిపి పాట పూర్తి చేశారు దాశరథి. ఖమ్మంలో ఆయన పాఠశాల విద్య ఉర్దూ మాధ్యమంలోనే సాగింది. అక్కినేని, ఈవి సరోజలపై చిత్రీకరించిన ఈ ఉల్లాస గీతాన్ని ఘంటసాల, పి. సుశీల పాడారు. ఈ పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏమిటంటే, ధనికుడైన అజయ్ పాత్రధారి అక్కినేని తనను పోలిన మెకానిక్ విజయ్తో స్థానం మార్చుకుని మెకానిక్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. విజయ్ సహ ఉద్యోగి ప్రకాష్ అంటే నండూరి మురళీకృష్ణ చెల్లెలు పద్మ అంటే ఈవి సరోజతో ప్రేమలో పడతాడు. విజయ్ చెల్లెలు మీనా శారదకి స్కూల్లో సహ విద్యార్థిని పద్మ. విజయ్ రూపంలో ఉన్న అజయ్ ఒడిదుడుకుల పాలైన మీనా వివాహ జీవితాన్ని చక్కదిద్దుతాడు. మీనా సంతోషంగా అత్తవారింటికి వెళ్తుంది. ఆ ఆనంద సమయంలో అజయ్, పద్మ ఈ పాట పాడతారు. ఈ పాటని వాహిని స్టూడియోలోని ఏ రికార్డింగ్ థియేటర్లో శబ్దగ్రాహకులు ఏ స్వామినాథన్ గారి నేతృత్వంలో రికార్డ్ చేశారు. సాలూరి రామలింగేశ్వరరావు గారు పియానో వాయించారు. నాటి రికార్డింగ్ సంగతుల గురించి చెప్తూ ఫైనల్ రికార్డింగ్ ముందు 3 రిహార్సల్స్ చేసేవాళ్లం. ఈ పాటకి అంతే. వాద్యకారులతో మాత్రమే మొదటి రిహార్సల్ ఉండేది. 2, 3వ రిహార్సల్స్ గాయకులు పూర్తి ఆర్కెస్ట్రాతో చేశాము. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రికార్డింగ్. ఈ మధ్యకాలంలోనూ అప్పటికప్పుడు బాణీలో స్వల్ప మార్పులు అవసరమైతే చేసేవాళ్లు. అన్ని పాటల్లానే ఈ పాటికి 2-3 టేకుల తర్వాత ఓకే చేయడం జరిగింది అన్నారు రామలింగేశ్వరరావు. ఇద్దరు మిత్రులు అక్కినేనికి తొలి ద్విపాత్రాభినయ చిత్రం. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. పాటలన్నీ హిట్టే. వాటిల్లో ఈ పాట మరీ బాగా ఉందన్నారు ప్రేక్షకులు. ఈ పాటకు సంబంధించి ఇతర విశేషాలేంటంటే, నిజానికి దాశరథికి ఇది తొలి పాట కాదు. ఆత్రేయ గారు తన దర్శకత్వం వహించి నిర్మించిన వాగ్దానం చిత్రంలో దాశరథిని పాటల రచయితగా పరిచయం చేశారు. ఆ చిత్రంలో ఆయన నా కంటి పాపలో నిలిచిపోరా పాటను రాశారు. కానీ ఆ చిత్రం విడుదల బాగా ఆలస్యమై ముందుగా ఇద్దరు మిత్రుల చిత్రం విడుదలైంది. అందుచేత ఖుషీ ఖుషీగా పాటే ఆయన తొలి చలనచిత్ర గీతంగా నమోదైంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ అభ్యుదయ కవిగా పేరెన్నికగన్న దాశరథి ఆ తర్వాత తన ప్రతిభతో తెలుగు చలనచిత్ర సీమలో రాణించి మరపురాని పాటలను అనేకం మనకందించారు. విన్నారుగా ఈ ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపే వెందుకే నిశాకరులదానా అనే సినీ గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చే వారం ఇటువంటిది మరో మధుర గేయమిక విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.